Hi everyone, welcome to Sunrise Institute. I am Nane Yadav, Arithmetic and Pure Maths faculty. The అర్థమెటిక్లో ముఖ్యంగా 10 టాపిక్స్ కలవు. ఆ 10 టాపిక్స్ నుంచి మనము ఎవ్రీడే 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పుకున్నాము ఎవ్రీడే ఎగ్జామ్ రాసి. ఈ 30 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు ఈ టాప్ 30 క్వశ్చన్ల నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి మనము ఈ 30 క్వశ్చన్స్లో ఏ విధంగా వస్తున్నాయి అంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా చేయాలి, మన కాన్సెప్ట్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చను, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 99,999. 1 నుండి 99,999 వరకు ఉన్న ప్రధాన సంఖ్యల యొక్క లబ్ధము చేయగా చివరగా వచ్చే అంకె ఏది అంటే మరి 1 నుండి 99,000 అన్నాడు. 1 నుండి 99,999 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు మరి అంటే ఎక్కడి నుండి వస్తాయి మాస్టర్? మరి మనకు ప్రధాన సంఖ్యలు 1 నుండి అంటే మొదటి ప్రధాన సంఖ్య 2, రెండవ ప్రధాన సంఖ్య 3, నాలుగో ప్రధాన సంఖ్య 5, ఐదవ ప్రధాన సంఖ్య 7, సో ఈ విధంగా 99,999 వరకు ఉన్నాయి. అంటే మనకు గుణిస్తే వీటన్నిటిని లబ్ధం చేస్తే చివరగా వచ్చే 0 ఏదని అడిగాడు. కాబట్టి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ చాలా సింపుల్గా ఏం చేసుకుంటాం, మనము 2ని 5ని గుణిస్తే ఏమొస్తుంది మాస్టరు? 10 వస్తుంది. కాబట్టి మనము చివరగా వచ్చేది ఏమవుతుంది మాస్టర్? మనకు 0. ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఆఫ్ 1 2 3 4 5 k whole to the power of 72 is 6. The value of 6. 1 2 3 4 5 k whole to the power of 72 ను k విలువ 6 రావడానికి ఈ క్రింది వానిలో ఏవే అంకెలను ఉపయోగిస్తావు అన్నాడు. అంటే మనము కే స్థానంలో ఉండవలసిన ఈ క్రింది వాళ్ళు అంటే ఆప్షన్ త్రూ చేసుకోవాలి. ఆప్షన్ ఏ వచ్చేసి 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి ఈజ్ 2, ఆప్షన్ డి ఆల్ అన్నాడు. అంటే ఆల్ ఆఫ్ దిస్ అంటే ఇక్కడ చూడండి మాస్టర్, మరి మనకు చివరగా ఉన్న డిజిట్ ఏంటండి? కే. అంటే కే స్థానములోని మరి ఏం రావాలి? 6 ఉండాలి. మరి 6 రావడానికి 8 పెడితే వస్తుందా, 6 పెడితే వస్తుందా, 2 పెడితే వస్తుందా అంటే చూడండి మనకు తెలుసు 1వ స్థానంలోని 6 ఉండాలంటే ఖచ్చితంగా 100% లాస్ట్ డిజిట్ 6 ఉంటే 6 వచ్చేస్తుంది. ఈ ఆన్సర్ ఈజ్ రైట్. ఓకేనా? ఇంకా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మరి మనకు ఇక్కడ ఆప్షన్లో చూడండి ఆల్ అని ఉంది. అంటే 8 కూడా మరి 2 కూడా ఉన్న కొన్ని సందర్భాలలో వస్తుంది. కాబట్టి చూసుకోండి. 8 పెట్టినట్టయితే మనకు భూమి 8 ఉన్నట్టయితే బేస్ 8 ఉన్నట్లయితే పవర్ని 4తో డివిజబుల్ అవుతుంది. 4 ఈజ్ 0 అవుతుంది. కాబట్టి 8 పవర్ 4 అంటే మనకు లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 6 వస్తుంది. కాబట్టి 8 కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. మరి అదేవిధంగా సిమిలర్లీ 2 బేస్ ఉన్నట్టయితే పవర్ని 4తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి 2 పవర్ 4 అంటే కూడా 6 వస్తుంది. లాస్ట్ డిజిట్ 6 కాబట్టి లాస్ట్ డిజిట్ 6 కాబట్టి వచ్చేది 2 కూడా రైట్ ఉంది. అంటే ఏ రైట్, బి రైట్, సి రైట్. కాబట్టి ఆల్ ఆన్సర్ ఈజ్ రైట్. కాబట్టి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఆల్. అంటే 2 ఉన్నా, 8 ఉన్నా, 6 ఉన్నా లాస్ట్ డిజిట్లో కే వాల్యూ ఏమేమి ఉన్నా వస్తుంది? 6 ఉన్నా వస్తుంది, 8 ఉన్నా వస్తుంది, 2 ఉన్నా వస్తుంది ఈ ప్రాబ్లానికి. కాబట్టి మనకు ఆల్ ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఆల్ అండ్ ద ప్రొడక్ట్ 10 to the power of 1, 10 to the power of 1 into 10 to the power of 2 into 10 to the power of 3 into so on so 10 to the power of 10. ఏమన్నాడు మాస్టర్? మరి మనకు ఏమన్నాడు? ఇప్పుడు తెలుగులో చూసినట్టయితే 10 to the power of 1, 10 to the power of 2, 10 to the power of 3 so on so 10 to the power of 10 యొక్క లబ్ధం చివరగా ఎన్ని సున్నాలు వస్తాయని అడిగాడు తెలుగులో. కాబట్టి మనం ఏం చేస్తాం? భూములన్నీ సమానంగా ఉన్నాయి, ఘాతాలని ఏం చేయాలండి? కూడాలి. అంటే 1 + 2 + 3 + so on so 10. చూడండి ఇక్కడ భూమిని పక్క పెడితే ఇదంతా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది? సహజ సంఖ్యలు 1 నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? 10 వరకు ఉన్నాయి. కాబట్టి సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంది? n × n + 1/2. కాబట్టి n = ఎంత? 10. అంటే ఏమవుతుంది మాస్టర్? మనకు 10 to the power of
ఏమవుతుంది n ఇంటూ 10 ఇంటూ 11/2 2 1 జా 2 5 జా ఈజ్ ఈక్వల్ 10 to the power of 5 అంటే 55. ఆన్సర్ ఈజ్ 55. ఎన్ని సున్నాలు కలవు మనకు? 55 జీరోస్ కలవు. నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ఎండ్ ఆఫ్ ద ప్రొడక్ట్ 3 పవర్ 123 మైనస్ 3 పవర్ 122 మైనస్ 3 పవర్ 121 ఇంటూ 2 పవర్ 121 మైనస్ 2 పవర్ 120 మైనస్ 2 పవర్ 119. చూడండి, ఇప్పుడు ఈ సంఖ్యను ఇచ్చాడు అంటే ఈ యొక్క లబ్ధము చేయగా చివరగా ఎన్ని సున్నాలు వస్తాయని అడిగాడు. కాబట్టి మరి లబ్ధం చేయగా చివరగా ఎన్ని సున్నాలు వస్తాయంటే సింపుల్ లాజిక్ ఏంటంటే మనకు ఇప్పుడు 3 పవర్ 121 ఉంది, 122 ఉంది, 123 ఉంది. 3 పవర్ 121 కామన్ తీసుకుంటే ఏముంటుందండి? ఇక్కడ 3 స్క్వేర్ 2 మిగులుతుంది కాబట్టి 9 మైనస్ ఇక్కడ ఎంత ఉంటుందండి? 1 మిగులుతుంది. అంటే 3 పవర్ 1 అంటే 3. ఇక్కడ ఏం మిగులుతుంది? మొత్తం బయటికి కామన్ వెళ్ళిపోతే ఏముంటుంది? 1 ఉంటుంది. -1. ఇక్కడ ఏం కామన్ వస్తుంది? 2 పవర్ 119 కామన్ వస్తుంది. 2 పవర్ 119 కామన్ తీస్తే ఎంత అవుతుంది? 2 మిగులుతుంది కాబట్టి 2 పవర్ 2 అంటే 4 మైనస్ ఇక్కడ ఎంత మిగులుతుంది? 2 పవర్ 1 కాబట్టి 1 2. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? -1. ఇప్పుడు 3 పవర్ 121 ఇంటూ ఇది ముందు రాసుకోండి 2 పవర్ 119 ఇంటూ ఇప్పుడు 9 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది? 5 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ ఎంత అవుతుంది? 3 మైనస్ 4 అంటే 1. ఇప్పుడు చూడండి మనకు లాస్ట్ డిజిట్ జీరోస్ అంటే ఏ సందర్భంలో ఏర్పడతాయి? 2 ఇంటూ 5 అంటే 2లో ఎన్ని ఉన్నాయి? 119 ఉన్నాయి. 5లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఘాతం ఏమి లేదంటే దీనిపైన 1 ఉన్నట్టు మీనింగ్. కాబట్టి రెండింటి యొక్క ఘాతం ఉమ్మడి ఘాతం ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి మనకు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి? ఉమ్మడిగా ఏమి ఉన్నాయి? 5 ఉంది, 219 ఉన్నాయి. కాబట్టి మనకు 1 సున్నా మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే 2 5ల 10 ఒకసారి మాత్రమే అవుతుంది. మిగతా సందర్భంలో 0 రాదు. కాబట్టి 1 ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ద నెంబర్ ఆఫ్ 270 ఫస్ట్ అందులో ద సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ద సమ్ ఆఫ్ and number of even factors the sum of and number of odd factors కారకాల మొత్తం సంఖ్య కారకాల సరి సంఖ్య కారకాల సరికారకాల మొత్తం. నెక్స్ట్ మూడోది ఏంటి ఇచ్చాడు? కారకాల మొత్తం మరియు బేసి కారకాల సంఖ్య. ఇందులో ఆప్షన్ చూసుకోవాలండి. ఫస్ట్ ఆప్షను 16 and 720 4 and 480 8 and 240 second option 16 and 270 720 8 and 480 8 and 240. next third option 16 and 720 8 and 480 4 and 240. C answer. Last fourth option 16 and 360 4 and 480 8 and 120. అంటే మనకు ఆప్షన్స్లలో చూడండి. ఇప్పుడు మనకు ఏమన్నాడు? 270 యొక్క కారకాల సంఖ్య ఫస్ట్ ఏంటిది? 3 కండిషన్స్ ఇచ్చాడు. ఇక్కడ 3 కండిషన్స్ ఏంటి అంటే నెంబర్ 1 కండిషను కారకాల సంఖ్య కారకాల మొత్తం నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ కండిషన్ సరికారకాల సంఖ్య సరికారకాల మొత్తం. థర్డ్ కండిషన్ వచ్చేసి బేసికారకాల సంఖ్య బేసికారకాల మొత్తం. అంటే ఇదేమో మొత్తం కారకాలు
కారకాల మొత్తం విలువ, ఇదేమో సరికారకాలు సరికారకాల మొత్తం, బేసి కారకాల మొత్తం. దేనిది ఇది 270కి ఆ విధంగా అడిగాడు. ఇది క్రిటికల్ అంటే మనకు ఒకటి ఇస్తాడు యాన్యువల్ మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఒకటి ఇస్తాడు, కానీ ఇప్పుడు క్రిటికల్గా 3 కండిషన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మనము ఈ క్వశ్చన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్రిటికల్గా ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా లాజిక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కారకాల సంఖ్య కనుక్కోవాలి ఈజీగా, అందులో సరికారకాలు బేసి కారకాల సంఖ్యలు కనుక్కుంటే ఆన్సర్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ కారకాల సంఖ్యను కనుక్కుందామే. కనుక్కుంటే ఏమవుతుంది మాస్టర్, 5 ఎక్కువలో పోతుంది, 5 5ల 25, 5 4ల 20, నెక్స్ట్ 2 ఎక్కువలో పోతుంది, 2 2ల 4, 2 7ల 14, నెక్స్ట్ 3 ఎక్కువలో పోతుంది, 3 9ల 27, నెక్స్ట్ 3 3. చూడండి, మనకు కారకాల సంఖ్యలో కనుగొనాలంటే మనకు 2 × 3³ × 5 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి అండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మాస్టర్ మనకు అంటే 1 + 1 కదా, అంటే 2 × నెక్స్ట్ 4 × నెక్స్ట్ 2 అంటే 4 2 8 16. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 16. చూడండి, అన్నిటికీ 16 ఇచ్చాడు, ఆప్షన్ దొరకలేదు. నెక్స్ట్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఈవెన్ ఫ్యాక్టర్స్ పైన ఘాతం ఎంత ఉంటే అంతే రాసుకోవాలి, సరిగ్గా సంఖ్య ఇదే కదా. 1 × 4 × 2 = 8. నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి నాన్న, 4 × ఆడ్, ఈవెన్ వదిలేసేయాలి, ఆడ్ చూసుకుంటే 4 × 2 = 8. ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్లోకి రావాలి. ఏంటి, నెంబర్ ఆఫ్ టోటల్ ఫ్యాక్టర్స్ 16, ఈవెన్ ఫ్యాక్టర్స్ 8, హార్డ్ ఫ్యాక్టర్స్ 8. ఆ లెక్క దొరికించుకోవాలి ఆప్షన్లో. చూడండి, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆప్షన్ ఏ చూస్తే టోటల్ 16, ఓకే 16 ఉంది. మరి ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంది, 4 ఉంది, ఆప్షన్ అవుతుందా, కాదు. నెక్స్ట్ మరి టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని, 16 ఉన్నాయి, ఓకే. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, ఈవెన్ ఫ్యాక్టర్స్ 8 ఉన్నాయి, ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. ఇలాంటి కాన్సెప్ట్ ఇంకేమన్నా ఉందా, మళ్ళీ 8 ఉంది, 4 ఉంది, 4 ఉంది, 8 ఉంది, అంటే థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, 100% సెకండ్ ఆప్షను. కాబట్టి సింపుల్ లాజిక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద కోఎఫిషియంట్ వెన్ 10⁻100 ఈజ్ డివైడెడ్ బై 5⁻75 ఈజ్ 10⁻100ను 5⁻75 చే భాగిస్తే భాగాఫలం ఎంత అంటే 10⁻100ను 5⁻75 చే డివిజబుల్ చేయాలన్నాడు. అయినప్పుడు 2 × 5 రాసుకోవచ్చుగా, 2⁻100 × 5⁻100 డివైడెడ్ బై 5⁻75 అంటే 2 5 10 రాసుకున్నాను ఘాతం పవర్ పైన. అంటే ఇక్కడ 5⁻75 పోతే ఏం మిగులుతుంది మాస్టర్ మనకి 2⁻100 ఇంటూ ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకా 75 పోతే ఇంకెంత ఉంటుంది, 25 ఉంటుంది, 5⁻25. ఇది ఆన్సర్. కానీ మనకు ఆప్షన్లో ఇది లేదు కాబట్టి మనం ఏం చూసుకుంటాం, ఆప్షన్లో లేదు ఇది. కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మాస్టరు అంటే 10 పవర్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ 25 ఉంది కాబట్టి కింద నుంచి 25 అంటే 2 × 25 × 2 × 75 × 5 × 25. కాబట్టి మనము 275 ఇంటూ పవర్ సేమ్ ఉన్నాయి కదా, బేసెస్ని మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, 2 5 10 ఎంత 5 20 25. కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ రైట్, అంటే 2⁻75 ఇంటూ 10⁻25. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎనీ ఇంటీజర్ వాల్యూ ఆఫ్ n 3⁻2n + 9⁻n + 5 when divisible by 3 will level the remainder. ఏదైనా ఒక పూర్ణ సంఖ్య n అయితే 3⁻2n + 9⁻n 9n + 5ను 3 చే భాగిస్తే శేషం ఎంత వచ్చును. ఏమన్నాడు, 3⁻2n + 9n + 2 5ను ఏదైనా ఒక పూర్ణ సంఖ్య n ఈజ్ పూర్ణ సంఖ్య అన్నాడు. మరి పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, n = 1 పూర్ణ సంఖ్య రాసుకో, ధన పూర్ణ సంఖ్య తీసుకుంటాం మనం. కాబట్టి n = 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 9 + 9 + 5. ఓకే, దేంతో డివిజబుల్ అన్నాడు, 3తో డివిజబుల్ అన్నాడు కాబట్టి 3తో 3 3 3 3 1 3 పోతుంది, రిమైండర్ 2. ఓకే, రిమైండర్ ఈజ్ r = 2 ఆన్సర్ సింపుల్గా.
Find the remainder when 1 factorial plus 2 factorial plus 3 factorial plus 5 factorial is divisible by 12. 1 factorial plus 2 factorial, 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial plus 5 factorial plus so on so plus 50 factorial no is divisible by 12 తో 12 చే భాగిస్తే శేషం ఎంత అన్నాడు. కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ మనకు తెలవాలి. 1 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ విలువ ఎంత అండి 120. కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 12 చేయాలి. ఇది 1 ఇది 2 కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది 1 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 2 వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది రిమైండర్ 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుందండి 24 తో డివిజబుల్ అవుతుందా 24 తో డివిజబుల్ అవుతుంది కానీ 12 తోనే 24 డివిజబుల్ అవుతుంది కాబట్టి 0 కాబట్టి ఆల్సో ఇది జీరోస్ అంటే 4 ఫ్యాక్టోరియల్ నుంచి జీరోస్ అవుతున్నాయి. రిమైండర్ ఏం మిగిలినాయండి మనకు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది ప్లస్ గుర్తుంది కాబట్టి 1 + 2 3, 3 + 6 9/12 is remainder is 9. Find the remainder when 7 7 7 7 7 so on so 363 times is divisible by 11. 7 7 7 7 7 7 363 సార్లు రాసిన 11 చే డివిజబుల్ అన్నాడు బై 11 అన్నాడు. 11 చే డివిజబుల్ కావాలంటే ఒక అంకెను 2 సార్లు పునరావృతంగా రాసినట్లయితే అది ఎల్లప్పుడూ నిశేషంగా భాగించబడుతుంది. అంటే 2 సార్లు రాస్తే ఒక అంకెను 2 సార్లు అంటే 7ని 2 సార్లు రాస్తే 11 చే నిశేషంగా భాగిస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే 363ని ఎన్నిసార్లు 7 అనేది 363 టైమ్స్ రాస్తాడు కాబట్టి మనము 2 చే భాగిస్తే ఎందుకు 2 చే భాగించడం ప్రతి 2 7లు 11 చే భాగిస్తాయి కాబట్టి 2 1 2 1 2 2 9 16 2 1 2 మనకి ఎంత ఉంటుందండి శేషం 1 ఉంటుంది అంటే 7 అంటే 7/11 అంటే రిమైండర్ ఏమవుతుందండి శేషము 7. నెక్స్ట్ ఇఫ్ x³ + 3x² + 4x + k is a factor x + 6 the find the value of k is x³ + 3x² + 4x + k ను x + 6 చే భాగించబడుతుంది అయినా k విలువ ఎంత అంటే k విలువ ఎంత అన్నాడు. అంటే x³ + 3x² + 4x + k నో దేని చే భాగించబడుతుంది ఫ్యాక్టర్ x + 6 చే భాగిస్తుంది అన్నాడు. అంటే x + 6 చే భాగిస్తుంది అంటే ఇప్పుడు x = ఎంత అవుతుందండి దట్ ఇంప్లైస్ x = 0 కదా x = -6 అని 6ని ఆబ్జర్వ్ చేసుకుంటే x³ 6 అంటే ఎంత అండి -216 ప్లస్ x² అంటే 36 ఇంటూ 3 36 ఇంటూ 3 18 10 108 -4 ఇంటూ 6 ఎంత అవుతుంది -4 ఇంటూ 6 24 ప్లస్ k = 0. ఎందుకో ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి x -6ని సబ్స్టిట్యూట్ చేస్తాను ఇందులో అప్పుడు ఏమవుతుంది మనకు k వాల్యూ వస్తుంది భాగించబడుతుంది అని ఇచ్చాడు కాబట్టి 216 ప్లస్ వాల్యూస్ అన్ని కూడుకొని మైనస్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే k = 132. ఆన్సర్ ఈజ్ 132. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిలో 500 500 లోపు ఎన్ని కౌల ప్రధాన సంఖ్యల జతలు కలవు 500 లోపు ఎన్ని కౌల ప్రధాన సంఖ్యలు కలవు 24 జతలు కలవు 24 కౌల ప్రధాన సంఖ్యల జతలు కలవు. ఓకే మాస్టర్. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 500 to 1020 500 నుండి 1020 సరి సంఖ్యలు ఎన్ని కలవు అన్నాడు. క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో బాగా అడుగుతాడు కాబట్టి 500 నుండి ఏమన్నాడు 1020 వరకు ఎన్ని సరి సంఖ్యలు కలవు అంటే మనకు 1020 -500/2 + 1 = ఏమవుతుందండి 520/2 అంటే ఎంత అండి 260 + 1 260
1 ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ బిలో 1 lakh? లక్షలోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు? లక్షలోపు అన్నాడు కాబట్టి లక్షలోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు? లక్షలోపు. మరి లక్షలోపు ఎన్ని ప్రధాన సంఖ్యలు కలవు అంటే ప్రైమ్ నెంబర్స్. మరి ప్రైమ్ నెంబర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏ విధంగా అడుగుతాడు? 100 లోపు, 200 లోపు, 500 లోపు, 1 నుండి 200, 1 నుండి 300, 1 నుండి 500 వరకు అడుగుతాడు. కానీ మనం డెఫినెట్గా చదువుకోవాలి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాబట్టి 1 నుండి 1 lakh వరకు అడిగితే 9592. నెక్స్ట్, హౌ మెనీ 2 digits నెంబర్స్ డివిజబుల్ బై 11? రెండంకెల సంఖ్యలు 11 చే భాగింపబడేటి ఎన్ని కలవు? మరి రెండంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10, 11, 12, 13 సో ఆన్ సో 98, 99 వరకు ఉంటాయి. మరి ఇందులో 11 చే భాగించబడేటి అని అడుగుతాడు. 11 చే భాగించబడేటి ఏంటి అండి? అవి 11, 22, 33, 44 సో ఆన్ సో 99 వరకు ఉంటాయి. కాబట్టి అవి ఎన్ని కలవు? 9 కలవు. 9 కలవు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ డివైజబుల్ 3 power 25 plus 3 power 26 plus 3 power 27 plus 3 power 28 కంప్లీట్లీ? ఏమన్నాడు? 3 power 25 plus 3 power 26 plus 3 power 27 plus 3 power 28 ప్లస్ నో ఈ క్రింది వానిచే దేనిచే నిశేషంగా భాగించబడుతుంది? ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ఆప్షన్ ఏ 11, 16, బి సి ఆప్షన్ ఈజ్ 25, డి ఆప్షన్ ఈజ్ 30. మరి ఇందులో ఏ సంఖ్య చే భాగించబడుతుంది ఇది అని అడిగాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చూడండి, భూమి ఎప్పుడు ఒకటే ఇస్తాడు, ఘాతాలు డిఫరెంట్గా ఉంటాయి, అదొక నెంబర్ 1. లేదా భూములు డిఫరెంట్గా ఉండి ఘాతాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే భూములని ఎప్పుడు సమానంగా చేసుకోవాలి అంటే క్యూబ్లలో కానీ స్క్వేర్లలో కానీ మాడిఫై చేసుకుంటాం మనం. కాబట్టి ఇప్పుడైతే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో భూమి సమానంగా ఉంది కాబట్టి 3 power 25ని కామన్ తీయండి. ఇక్కడ ఎంత మిగులుతుందండి? 1 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుందండి? 3 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుందండి? మనకు 2 మిగులుతుంది కదా. 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుందండి? మనకు 3 మిగులుతుంది కాబట్టి 3 3 27. కాబట్టి 3 power 25 ఇంటూ 1 ప్లస్ 9 10 10 27 ప్లస్ 3 10 10 ప్లస్ 10 ప్లస్ 27 30. అంటే చూడండి ఇప్పుడు ఈ క్రింది మనలో దేని చే భాగించబడుతుందండి? ఇది 30 చే భాగించబడుతుంది. ఎందుకు? 30 ఇంటూ ఉంది కాబట్టి చెక్ చేసుకోవాలి. మిగతాది దేని చే 25 చే భాగిస్తుందా? భాగించదు. 16 చే 11 చే భాగించదు. 30 చే భాగిస్తుంది. అది చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 2 square plus 4 square plus 6 square plus 20 square. 2 square plus 4 square plus 6 square plus 1 so plus 20 square is equal to. మరి ఇది ఏంటంటే సహజ సంఖ్యల వర్గాల మొత్తం అనుకుంటారు. కాదండి. ఎందుకు సహజ సంఖ్యలు అంటే 1 లేదు, 3 లేదు, 5 లేదు, 7 లేదు సో అండ్ సో. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 2, 4, 6 ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఏంటండి 2 చే భాగించబడేది. కాబట్టి వాటిని ఏమంటారు? సరి సంఖ్యలు అంటారు. కాబట్టి సరి సంఖ్యల వర్గాలు, పైన ఘాతం 2 ఉంది కాబట్టి వర్గాలు. సరి సంఖ్యల యొక్క వర్గాల మొత్తం ఫార్ములా సరి సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటిదండి? సిగ్మా 2n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్. ఫార్ములా ఏంది? 2n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/3 ఫార్ములాని యూజ్ చేసుకుంటే మరి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 20 కాదండి. ఎందుకు? దేనికి ఈక్వల్? సిగ్మా 2n అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 20 అయితే n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 10 అవుతుంది. కాబట్టి n ఈజ్ ఈక్వల్ 10 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎందుకు? 2n అనేది సహజ సంఖ్య, nవ సంఖ్యల పదము అన్నట్టు, nవ సంఖ్యల పదము కాబట్టి 2n ఈజ్ ఈక్వల్ 20 తీసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ 10 అని సబ్స్టిట్యూట్ చేయండి. మనకు ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసుకుంటే 10 ఇంటూ 2 20 ఇంటూ 11 ఇంటూ 21/3 3 1 జా 3 7 జా 27. ఓకే మాస్టర్. 2 7 ఏమవుతుంది? 14 140 ఇంటూ 11
ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మరి మనకు చూడండి 4 5 1 0 ఆన్సర్ ఈజ్ 1540. నెక్స్ట్ ప్రాబ్లం 45 ప్లస్ 46 ప్లస్ 47 ప్లస్ 45 ప్లస్ 46 ప్లస్ సో ఆన్ సో ప్లస్ 114 ప్లస్ 115 ఈజ్ ఈక్వల్ టు ఇది సహజ సంఖ్యలు మొత్తం ఇవ్వలేదు. మరి మనకి ఏ విధంగా ఇచ్చాడు, మధ్య నుంచి ఇచ్చాడు. 45 నుండి 115 వరకు అడిగాడు. క్యాజువల్గా మనం ఏం చేస్తాం, 1 నుండి 115 చేసి తర్వాత 1 నుండి 45 చేస్తే వచ్చిన ఆన్సర్ని అందులో సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే ఆన్సర్ మనం అనుకుంటాం. కానీ అలా చేయకుండా సింపుల్ లాజిక్తోని ఏం చేసుకోవచ్చు అంటే 115 ప్లస్ 45 ఇంటూ 115 మైనస్ 45 ప్లస్ 1 ఇస్ డివైడెడ్ బై 2 చేసుకుంటే ఏమవుతుందండి చూడండి. ఇక్కడ 45 అంటే మనకి ఇక్కడ వచ్చేసి 160 అవుతుంది ఇంటూ ఇదెంత అవుతుందండి మరి మనకు సబ్ట్రాక్షన్ చేసుకుంటే చూడండి ఇక్కడ 45లో పోతుంది 71 బై 2 2 1 జా 2 8 జా 6 ఓకేనండి. 8 1 జా 8 8 జా 56 0 5680. నెక్స్ట్ ఇఫ్ x is a odd number, odd integer, then which one of the following is true is statement. x బేసి పూర్ణ సంఖ్య అయినా ఈ క్రింది వానిలో ఏది సత్యం? ఆప్షన్ ఏ 5x minus 2 is even number, సరి సంఖ్య. నెక్స్ట్ 5x square plus 2 is బేసి సంఖ్య. 5x square plus 3 is బేసి సంఖ్య. నెక్స్ట్ డి ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. అంటే చూడండి మాస్టర్ ఇక్కడ మనకు x అనేది ఏమన్నాడు ఇక్కడ మనకు x అనేది బేసి పూర్ణ సంఖ్య. మరి బేసి పూర్ణ సంఖ్య కాబట్టి x అనేది బేసి పూర్ణ సంఖ్య కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది మాస్టర్ మరి మనకు 5 మైనస్ 2 3. మరి 5 మైనస్ 2 అంటే ఏమొచ్చేసింది మనకు బేసి సంఖ్య వచ్చింది. కానీ వాడు ఇచ్చింది సరి సంఖ్య అన్నాడు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంతండి 5 ప్లస్ 2 ఎంత అండి 7. మరి 7 వాడు ఇచ్చింది ఏంటండి 7 అనేది బేస్ సంఖ్య సరి సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి వచ్చింది బేస్ సంఖ్య ఇచ్చింది కూడా బేస్ సంఖ్య కాబట్టి ఆన్సర్ ఇది రైట్ కావచ్చు. ఇంకేమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి చూడాలి మళ్ళీ ఒకసారి. మరి ఇక్కడ 5x square plus 3 5x square plus 3 అంటే x is equal 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అండి ఆన్సరు 5 ప్లస్ 3 ఎంత అండి 8 అవుతుంది. 8 అనేది ఏంటిదండి బేస్ సంఖ్య సరి సంఖ్య కానీ మనకి ఇచ్చింది ఏంటండి బేసి కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఈజ్ రైట్ బి. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ a and b are odd numbers then which of the following is even number? a, bలు రెండు బేసి సంఖ్యలు అయినా ఈ క్రింది వానిలో ఏది సరి సంఖ్య? ఆప్షన్ ఏ ఏబి, ఆప్షన్ ఏ ప్లస్ బి, ఆప్షన్ బి ఏ ప్లస్ బి ప్లస్ 1, ఆప్షన్ సి ఏబి, ఆప్షన్ డి ఏబి ప్లస్ 2 ఇచ్చాడు మనకు. ఏబీలు రెండు బేసి సంఖ్యలు అయినా ఏ ప్లస్ బి అన్నాడు ఏ ప్లస్ బి ప్లస్ 1 అన్నాడు ఇందులో ఏది సరి సంఖ్య అవుతుంది అన్నాడు. అంటే సింపుల్గా ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 3 తీసుకున్నాయి. రెండు బేసి సంఖ్యలే కదా 2 తీసుకోండి. 3 ప్లస్ 1 చేయండి 1 ప్లస్ 3 ఎంత అవుతుందండి 4. ఓకే 4 అయిపోయింది. సరి సంఖ్య బేసి సంఖ్య సరి సంఖ్య. ఆన్సర్ ఈజ్ రైట్. నెక్స్ట్ ద నెంబర్ 6n square plus 6n no natural number n is always divisible by. n ఒక సహజ సంఖ్య అయినా 6n square plus 6n ను ఎల్లప్పుడూ ఈ క్రింది వానిలో ఏడిచే నిశేషంగా భాగించబడుతుంది. ఏమన్నాడు మరి మనకు? ఆప్షన్ ఏ వచ్చేసి 6 ఓన్లీ, ఆప్షన్ బి వచ్చేసి 6 and 12, ఆప్షన్ సి వచ్చేసి 12 ఓన్లీ,
డి ఆప్షన్ వచ్చేసి 18 ఓన్లీ. క్వశ్చన్ ఏమన్నాడు మరి మనకు 6n² + 6n. n ఈజ్ ఏమన్నాడు, n ఈజ్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్ n ఈజ్ న్యాచురల్ నెంబర్ అన్నాడు. n సరి సంఖ్య అయినా n అనేది ఒక సహజ సంఖ్య కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటంటే దట్ ఇంప్లాయిస్ 6 + 6 6 + 6 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే ఓన్లీ 12 చే భాగిస్తుందా అండి? 12 చే భాగిస్తుంది, 6 చే కూడా భాగిస్తుంది. ఎందుకు మాస్టరు? 12 చే భాగించబడిన ప్రతి సంఖ్య 6 చే భాగించబడుతుంది కాబట్టి 6 చే భాగిస్తుంది, 12 చే భాగిస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఇప్పుడు ఓన్లీ 6, ఓన్లీ 12 కాదు, 6 మరియు 12 కాబట్టి ఆన్సర్ ఈజ్ 12 అండ్ 6. నెక్స్ట్ 7^6n - 6^6n వేర్ n ఈజ్ ఇంటీజర్ గ్రేటర్ దెన్ 0 ఈజ్ డివిజబుల్ బై. n ఈజ్ ధనపూర్ణ సంఖ్య 0 కంటే పెద్దది అయినా 7^6n - 6^6n నువ్వు ఈ క్రింది వాటిలో దేనిచే భాగించబడుతుంది? ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ రాసుకోండి 13, 127, సి ఆన్సర్ ఈజ్ 559, డి ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దిస్. అంటే మనకు చూడండి మాస్టర్ ఇక్కడ ఏమన్నాడు, 7^6n - 6^6n. మరి n అనేది ఏంటిది? ధనపూర్ణ సంఖ్య అన్నాడు, ఒక పూర్ణ సంఖ్య అన్నాడు. అది 0 కంటే పెద్దది పూర్ణ సంఖ్య ఏంటిదండి? దట్ ఎంప్లాయిస్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఇప్పుడు 1 తీసుకుంటే ఏమవుతుందండి? మనకు n కూడా అవసరం లేదు, 1 కూడా అవసరం లేదు. దాన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే 7^3^2n 3 2 6 మైనస్ చూడండి ఇక్కడ ఏమవుతుందండి మనకు 6^2n. ఓకే, ఇది మొత్తం ఏ అనుకోండి, ఇది సరి సంఖ్య, 2n అనేది సరి సంఖ్య, ఇది బి అనుకోండి, 2n అనేది సరి సంఖ్య కాబట్టి a² - b² ఏమవుతుందండి మనకు a + b × a - b 7³ - 6³ ఇంటూ 7³ + 6³ a + b × a - b ఫార్ములా a² - b² = a + b × a - b రాసుకోవచ్చు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి -³ కాబట్టి ఏమంత అవుతుందండి 13 వస్తుంది. దీని ఆన్సర్ సమ్ చేసుకుంటే ఎంత అండి 559. 7³ + 6³ ఆన్సర్ 559 కాబట్టి చూడండి ఇప్పుడు మనకు 13 ఇది అవుతుంది, 559 అవుతుంది. ఆప్షన్లో చూస్తే 13 ఉంది, 559 ఉంది. మరి రెండో ఆన్సర్ కాదండి. ఈ రెండింటితో పాటుగా ఈ రెండింటితో భాగించబడిన ప్రతి సంఖ్య 127 చే కూడా భాగించబడుతుంది. ఎందుకంటే దీని యొక్క గుణిజం ఇది 127 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి 7 చే గుణిస్తే మనకు భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆల్. 7^6n - 6^6n వేర్ n ఈజ్ ఇంటీజర్ ఈజ్ డివిజబుల్ బై. n ఒక పూర్ణ సంఖ్య అయినా 0 కంటే పెద్దది. 7^6n - 6^6n ఈ క్రింది వాటిలో దేనిచే భాగించబడుతుంది? ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 127, ఆప్షన్ సి 559, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. అంటే క్వశ్చన్ ఏమన్నాడండి 7^6n - 6^6n ఈ క్రింది వాటిలో దేనిచే భాగించబడుతుంది అంటే దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు అంటే 7³ - 6³ 2n అనేది ఏంటండి సరి సంఖ్య. n సాధారణ రూపం, సాధారణ రూపం 2n కాబట్టి సరి సంఖ్య కాబట్టి a² సరి సంఖ్యలో 2 అవుతుంది కాబట్టి n = 1 సబ్స్టిట్యూట్ అయితే 2 కాబట్టి a² - b² = a + b × a - b n³ - 6³ ఇంటూ 7³ - 6 + 6³ కాబట్టి ఈ రెండింటిని సమ్ చే దీని యొక్క 343 - 216 నెక్స్ట్ 343 + 216 దీన్ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఏమవుతుందండి 127
దీన్ని సమ్ చేసుకుంటే ఏమందండి 559. చూడండి 127 559 చే భాగించబడుతుందా ఉంది ఆప్షన్, రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రెండింటిచే భాగించబడిన ప్రతి ఒక్కటి కూడా 13 చే భాగించబడుతుంది కాబట్టి 13 కూడా అవుతుంది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దిస్. నెక్స్ట్, ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ నెంబర్స్ లెస్ దెన్ 5000. 5000 లోపు ఉన్న బేసిక్ సహజ సంఖ్యల లబ్ధం ఎంత? 5000. మరి 5000 బిలో అన్నాడు కాబట్టి 1 × 2 × 3 × 4 × so on so 5000 అండి. మరి బేస్ సంఖ్యలు అంటే ఏమవుతాయండి? 1 × 3 × 5 × so on so 5000 బిలో అంటే 499 వస్తుంది. 4999 4999. కాబట్టి వీటి యొక్క లబ్ధం అడిగాడు. మరి వీటి యొక్క లబ్ధం అడిగాడు కాబట్టి వీటి యొక్క లబ్ధము ఏ విధంగా రాసుకుంటాం మాస్టర్ అని మనం అంటే 1 × 2 × 3 × so on so 5000 బై మనకు ఏం పోవాలండి ఇందులో నుంచి? సరి సంఖ్యలు పోవాలి. సరి సంఖ్యలు ఏంటి అండి? 2 × 4 × 6 × so on so 5000. కాబట్టి వీటిని ఏం రాసుకోవచ్చు అండి? 1 నుండి 5000 వరకు కంటిన్యూగా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని 5000 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు సింపుల్గా షార్ట్ కట్. మరి ఇక్కడ ఏం రాసుకోవచ్చు అండి? 2 ఘాతం 1 2 స్క్వేర్ 2 క్యూబ్. ఈ విధంగా మనము రెండుని కామన్ తీసుకుంటే ఎన్ని అవుతాయండి? 2 కామన్ వస్తుంది. 2 × 1 2 × 2 2 × 3 2 × 4 2 × 5 సో ఆన్ సో 2 × 2500 రాసుకుంటాము. కాబట్టి 2 పవర్ 2500 ని కామన్ తీస్తే మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? 1 × 2 × 3 × so on so 2500. ఇది ఇప్పుడు 5000 ఫ్యాక్టోరియల్ బై 2500 2 పవర్ 2500 ఇంటూ మళ్ళీ 1 2 3 4 సోన్స్ ఎక్కడి వరకు ఉన్నాయి? 2500 వరకు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం రాసుకోవచ్చు? 2500 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. నెక్స్ట్, లెట్ క్యాపిటల్ N is equal to 55 cube plus 17 cube minus 72 cube. Then N is divisible by capital N is equal to 55 cube plus 17 cube minus 72 cube ను ఈ క్రింది వాళ్ళు దేనిచే నిశేషంగా భాగించబడుతుంది? n అనేది అండి. అంటే ఆప్షన్ ఏ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఏమి ఇచ్చాడండి? బోత్ 7 and 13. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడండి? ఆప్షన్ బి బోత్ 3 and 13. ఆప్షన్ సి ఏమి ఇచ్చాడండి? బోత్ 17 and 7. డి ఆప్షన్ ఏంటండి? బోత్ 3 and 17. చూడండి ఇక్కడ మనము దీన్ని మొత్తము సింప్లిఫై చేస్తే ఇందులో దేనిచే భాగించబడుతుంది అంటాడు. మరి ఇందులో భాగించబడుతుందంటే దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి మనకు ఇక్కడ చూడండి ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత అండి? 72 అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏం చేస్తాం మాస్టరు అని అంటే ఈ రెండింటిని a క్యూబ్ ప్లస్ b క్యూబ్గా రాసుకుంటాను. ఇది a ఇది b. నెక్స్ట్ మైనస్ దీనిని a ప్లస్ bగా రాసుకోవచ్చు కదా. అంటే 55 ప్లస్ 17 అంటే a ప్లస్ b పైన ఏముందండి? హోల్ క్యూబ్. కాబట్టి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటండి? a క్యూబ్ ప్లస్ b క్యూబ్ మైనస్ 3abc. కాబట్టి మనకు సింపుల్గా ఏం రాసుకుంటాం? a క్యూబ్ మైనస్ లోపల గురించి మైనస్ a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఆఫ్ a ప్లస్ b. మైనస్ లోపలికి గుణించిన ఇప్పుడు మైనస్ ప్లస్ 3ab మైనస్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి? మనకు మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b. చూడండి మైనస్ 3 ఇంటూ a ప్లస్ a ఇంటూ a అంటే ఎంత అండి? 55 ఇంటూ b అంటే ఎంత అండి? 17 ఇంటూ చూడండి a ప్లస్ b ఈ రెండింటిని సమ్ చేస్తే 55 ప్లస్ 17ని సమ్ చేసుకుంటే రెండింటికి కూడితే ఎంత అండి? 72. ఇప్పుడు ఇందులో ఏది భాగించబడుతుందండి? 3 ఉంది 17 ఉంది కాబట్టి చూడండి 3 ఉంది
3 ఉంది, 13తో పోతుందా పోదు, 3 13 3 ఒకటి ఉంటుంది మరి 13 పోతుందా పోదు. నెక్స్ట్ 17తో పోతుంది ఓకే, కానీ మరి 7తో పోదు. కాబట్టి చూడండి ఇది చూడండి 3తో పోతుందా 3తో పోతుంది. నెక్స్ట్ 17తో పోతుందా 17తో పోతుంది. కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ if a square minus b square divided by a plus b is equal to 25, then find the value of a plus b. a square minus b square by a plus b is equal 25, then a plus b వాల్యూ అడిగాడు. అంటే ఇది చాలా సింపుల్గా చేయాలండి, లాజికల్గా అప్లై చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనము a మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే a ప్లస్ బి రాసుకోవచ్చు ఇంటూ a మైనస్ బి. అంటే a ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 25 అన్నాడు. కాబట్టి a మైనస్ బి ఈజ్ ఈక్వల్ 25 అని అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ కూడా 25 ఉంటుంది. కాబట్టి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ కూడా 25. కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 25. దీనిని ప్రూఫ్ ఎలా చేసుకుంటాం మాస్టర్ అంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి డివైడెడ్ బై a ప్లస్ బి రాసుకుంటాం. ఇప్పుడు a ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే a మైనస్ బి ఉంటుంది. మరి a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా 25 అవుతుంది, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ కూడా 25 అవుతుంది. ఎందుకంటే 25 ఇంటూ 25 is divided by 25. కాబట్టి a ప్లస్ బి వాల్యూ 25, a మైనస్ బి వాల్యూ కూడా 25 అవుతుంది. కాబట్టి దీని నుండి కాబట్టి ఈ 25 క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది మనకు ఆన్సర్ ఇస్ 25 ఇస్ రైట్. కాబట్టి a ప్లస్ బి వాల్యూ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు 25 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 150 and 500 are divisible by 2, 3 and 7 together. 150 నుండి 500 వరకు 500 వరకు ఉన్న సంఖ్యల్లోనే 2, 3 మరియు 7లచే భాగింపబడేటి ఎన్ని కలవు అంటే 150 నుండి 500 వరకు దేంచని 2, 3, 7లచే భాగింపబడేటి ఎన్ని కలవు అని అడుగుతాడు. ఏం లేదండి, సింపుల్గా భాగింపబడేటి అంటే ఈ మూడింటి యొక్క కాసాగా ఎంత అండి 42. 3 21 2 42 42 చే భాగిస్తే 42 ఒకట్ల 42 ముళ్ళ మనకు శేషం ఉంటుంది, అది అవసరం లేదు. 42 ఒకట్ల 42 11లో చూసుకుంటే శేషం ఉంటుంది మనకు. కాబట్టి ఏముంటుంది 11 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ఏ నెంబర్ నియరెస్ట్ టు 9231 which is exactly divisible by 3 and also is as by 11. 9232కి 9231కి సమీపములో ఉన్న సంఖ్య 3 మరియు 11 చే భాగింపబడే సంఖ్య ఏది? ఇలాంటివి భాగింపబడేటి దగ్గరగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి మరి అన్నప్పుడు మనము ఆప్షన్ త్రో చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఆప్షన్ ఏ 9240, ఆప్షన్ బి 9340, ఆప్షన్ సి 9540, ఆప్షన్ డి 9440. నీకు ఏమిటితో భాగించాలన్నాడు? 3 చే భాగించాలి మరియు 7 చే 11 చే భాగించాలన్నాడు. అన్నప్పుడు చూడండి మనము 3 మరియు 11 చే భాగింపబడేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటో చెక్ చేసుకో, సింపుల్గా అయిపోతుంది ఆన్సర్, చాలా వెరీ సింపుల్గా అయిపోతుంది. మరి 3 చే మరియు 11 చే భాగింపబడేటి ఇందులో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది 3 చే భాగిస్తుందా అండి? 100% 3 చే భాగిస్తుంది. మరి 11 చే భాగిస్తుందా అండి? 11 చే కూడా భాగిస్తుంది. సరిఘాతాలు మరి బేసిఘాతాలు 3 చే భాగిస్తుందా అండి? చూడండి ఇక్కడ 3 6 9 3 చే పోయింది, 3 చే ట్రూ. మరి 11 చే పోతుందా అండి? చూడండి సరి స్థానాలు మరియు బేసి స్థానాలు ఎన్నండి? 2. మరి బేసి స్థానాలు ఎన్నండి? మరి మనకు 4 + 9 ఎంతండి? 13. 13 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 11. 11 కాబట్టి 11 చే కూడా ట్రూ. అంటే 11 చే భాగిస్తుంది, 3 చే భాగిస్తుంది కాబట్టి ఇది దగ్గరగా ఉంది. మరి ఇలాంటి ఇంకేమైనా ఉన్నాయా చూద్దామే. ఇది 3 చే పోతుందా అండి? 3 చే పోదు కాబట్టి ఇది శేషం 1 వస్తుంది, 3 చే పోదు. నెక్స్ట్ ఇది 3 చే పోతుందా అండి? 3 చే పోదు, ఇది శేషం 1 వస్తుంది కాబట్టి అది కూడా 3 చే పోదు.
నెక్స్ట్ మరి ఇది 3 చే పోతుందా అండి? పోదు. ఇది కూడా 3తో పోదు మనకు, కాబట్టి ఇది కూడా రాదు. కాబట్టి ఇది కూడా కాదు. 3 చే పోదు, 3 చే పోదు, 3 చే పోదు. కాబట్టి మనకు దగ్గరగా ఉన్నది ఒకటే, కాబట్టి ఇది ఒకటే పోతుంది, కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ 4 digits ఈజ్ డివిజబుల్ బై 71? 4 అంకెల కనిష్ట సంఖ్య 71 చే భాగింపబడేది ఏది? ఆప్షన్ ఏ 1006, ఆప్షన్ బి 1065, ఆప్షన్ సి 1094, ఆప్షన్ డి 1056. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 అంకెల సంఖ్యను చూడండి. 4 అంకెల సంఖ్య ఏంటండి? 1000. ఇది 71 చే భాగిస్తుందా అని అడుగుతుండు. భాగించబడేది మరి 71 చే భాగిందా? 71 1 71 1 71 1 పోతే ఎంత ఉంటుందండి? 29 1 0 ఉంటుంది. కాబట్టి మనకు 290 అవుతుంది. 290 అవుతుంది. కాబట్టి మరి మనకు 290 అవుతుంది. అంటే ఇక్కడ మనకు 100 పోతుంది. 100లో 71 పోతే ఎంత ఉంటుందండి? 29 పక్కన ఏముంటుందండి? ఒక 0 ఉంది. అంటే 290 ఉంటుంది. 290 అనేది ఏడెక్కంలో ఎక్కడ వస్తుంది మాస్టర్ అని అంటారు. 290 రావాలి. 290 వస్తుందా మాస్టర్ అని అంటే ఏడెక్కంలో మనము చూసినట్టయితే మనకు ఏడెక్కంలో రాదు. కాబట్టి దాని దగ్గరగా ఉన్న సంఖ్యను తీసుకోవాలి. దాని దగ్గరగా ఉన్న సంఖ్యను తీసుకుంటే 284 పోతుంది. 284 పోతే మనకి ఎంత ఉంటుందండి? 261 ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు శేషము దీని యొక్క మధ్య వ్యత్యాసం ఎంత అండి? మనకు 65. మరి 65 అంటే 1000కి 65 కలిపితే అది 71 చే భాగించబడుతుంది. కాబట్టి మనకు 1065 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 60 to 80? 60 నుండి 80 వరకు గల ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? అంటే 60 నుండి 60 to 80 అంటే 60 నుండి 80 వరకు అంటే ఏమేమి వస్తాయండి మాస్టర్? మనకు 61 ప్లస్ 67 ప్లస్ 71 ప్లస్ 73 ప్లస్ 79 వీటన్నిటిని కూడితే 351. కాబట్టి ఆన్సర్ ఈజ్ 351. నెక్స్ట్, ద డిజిట్స్ ఇంక్రీజ్డ్ బై స్టార్ ఇన్ 3 4 2 1 3 double star so that this number is divisible by 999 or 3 4 2 1 3 star స్థానములను 99 చే భాగిస్తే స్టార్ స్థానములో ఉండవలసినవి అంకెలు అన్నాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ 19, ఆప్షన్ బి 37, ఆప్షన్ సి 46, ఆప్షన్ డి 555. అంటే ఇక్కడ స్టార్ స్థానంలో ఏ రెండింటిని పెడితే అది 99 చే నిశేషంగా భాగించబడుతుంది అన్నాడు. 99 చే నిశేషంగా భాగించబడాలంటే 9 చే మరియు 11 చే భాగించబడాలి. 9 చే మరియు 11 చే భాగించబడాలి. ఈ రెండింటి చే భాగించబడిన ప్రతి సంఖ్య 99 చే భాగించబడుతుంది. కావున మనకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 చే భాగించబడటం చాలా ఈజీ. మరి ఎలా మాస్టర్ అని అనుకుంటే 9 చే భాగించబడటము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చూడండి, ఇది మొత్తము 9 చే భాగిస్తుందా అంటే 4 3 7 2 9 అయిపోయిందండి. ఇక్కడ 4 ఇక్కడ 4 8 8కి 1 పెట్టండి. ఇది స్థానాన్ని పెట్టండి. 1 పెడితే ఎంత అవుతుందండి? 9 అయిపోతుంది. 9 అయిపోయింది. నెక్స్ట్ ఈ 9కి ఈ స్థానానికి 9 పెడితే 9 అయిపోయింది. ఇది 9 చే భాగించబడుతుంది మరియు 9 చే భాగించబడింది. కాబట్టి 9 ఈజ్ ట్రూ. 9 చే ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు 11 చూడండి. 11 చే చూస్తే ఇక్కడ ఎంత అండి? మనకు 9 కదా. బేసి స్థానాలు మరియు స్థరి స్థానాల మధ్య భేదము చూడండి. 9 + 3 9 + 3 ఎంత? 12 12 13 14 15 16 16 + 3 19 మైనస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 1
1 1 2 2 ప్లస్ 2 4 4 4 4 8 భేదం ఎంత అండి 11 కాబట్టి 11 చే కూడా భాగించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య 11 చే భాగించబడుతుంది మరియు 9 చే భాగించబడుతుంది 1, 9 ఉన్నప్పుడు కాబట్టి ఆన్సర్ ఈజ్ 1, 9 ఇవి చెక్ చేసుకునే అవసరం కూడా లేదు. ఒకవేళ చెక్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 3, 7 తీసుకోండి అంటే ఇక్కడ 3 వస్తుంది ఇక్కడ 7 వస్తుంది మరి ఇక్కడ 3 వచ్చినప్పుడు మరి మనకు 9 చే భాగించబడుతుందా అంటే ఆల్రెడీ 9 చేను భాగించబడుతుందా భాగించబడదు ఎందుకంటే 4 3 7 అయిపోయిందండి 4 3 7 2 9 అయిపోయింది మళ్ళీ 4 ఈ 4 4 8 ఇక్కడ 3 అవుతుంది మళ్ళీ ఇక్కడ 7 ఉంటుంది కాబట్టి భాగించబడదు 9 చేను కాబట్టి ఇది కాదు ఇది కూడా కాదు 100%. కాబట్టి 1, 9 మనకు ఇవి టోటల్గా 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ 30 క్వశ్చన్స్లో నుంచి మనకు డిఫరెంట్ మోడల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకా 30 40 క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ వీడియోస్ కూడా మళ్ళీ ఈ టాపిక్ నుంచి మళ్ళీ వస్తాయి. అంటే ఇప్పుడు మనము ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు కాన్సెప్ట్ చెప్తూ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఎగ్జామినేషన్ పాయింట్లో నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటే చాలా ఈజీగా అన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 10 సెకండ్స్ బిలోనే పెడతారు సమయంలోనే మనం ఆన్సర్స్ చేయవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో వచ్చినవే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి ఆల్ ప్రీవియస్ క్వశ్చన్స్. మరి ఈ ప్రీవియస్ క్వశ్చన్ చేస్తే మరి ఎగ్జామ్స్లో జాబ్ వస్తుంది సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా ఎగ్జామ్స్లలో మనం ఎలా చేయాలనేది ఒకటి తెలుస్తుంది. అలాంటి కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి ఏవి గుర్తుకు తెచ్చుకోవాలి అనేది మనకు తెలవాలి. కాబట్టి నేను ఈ వీడియోలో ఈ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.